ఈ నెల 16న ప్రారంభమయ్యే 10వ తరగతి పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు డీఈఓ సలీం బాషా తెలిపారు. శనివారం డీఈఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 149 సెంటర్స్లో ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ 27,000 మంది సుమారుగా రాస్తున్నారు. వీళ్ళకి కావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు, బెంచీలు, అలాగే ఫ్యాన్లు, లైట్లు, అలాగే శానిటేషన్ సంబంధించిన ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎక్కడైతే ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయో ఆ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించడం జరిగింది. ఎక్కడా కూడా ఏ రకమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ బందోబస్తు కూడా ఉంటుంది అక్కడ. అదేవిధంగా ఇన్విజిలేటర్స్ అపాయింట్మెంట్స్, అలాగే చీఫ్ సూపరింటెండెంట్స్, అలాగే డిఓస్ అపాయింట్మెంట్స్ కూడా చేయడం జరిగింది. మనకి ఇన్విజిలేటర్స్ అందరూ కూడా సుమారుగా 1714 మంది ఇన్విజిలేటర్స్, 149 మంది సిఎస్లు, 149 మంది డిఓల్ని అపాయింట్ చేయడం జరిగింది. ఎక్కడైతే 300 మించి స్ట్రెంత్ ఉంటుందో అక్కడ కూడా అడిషనల్ డిపార్ట్మెంటల్ ఆఫీసర్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఎగ్జామినేషన్స్కి హాజరయ్యేటటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్తే వాళ్ళు ప్రశాంతంగా ఎగ్జామినేషన్ రాసేటటువంటి పరిస్థితి ఉంది. మనకి ఎగ్జామినేషన్స్ 9:30 నుంచి 12:45 జరుగుతుంది ఉదయం పూట. మరి ఈ సమయంలో వాళ్ళు ఎగ్జామ్ రావడానికి మరి అదేవిధంగా వెళ్ళడానికి ఏపీఎస్ఆర్టీసీ వారు ఉచిత బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది. ఎవరైతే హాల్ టికెట్ చూపిస్తారో వాళ్ళకి ఉచిత బస్సు సౌకర్యం ఉంటుంది. కాబట్టి అలాగే ఈసారి ప్రత్యేకంగా హాల్ టికెట్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దాంట్లో క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే ఎగ్జామినేషన్ సెంటర్ ఎంత దూరంలో ఉందా అన్నది కూడాను వాళ్ళకి చాలా స్పష్టంగా కనబడుతుంది అన్నమాట. విద్యార్థులు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి అసౌకర్యానికి గురవ్వకుండా అన్ని రకాలైన ఏర్పాట్లు అనేవి చేయడం జరిగింది. అదేవిధంగా ఎవరు కూడా విద్యార్థులు సెల్ ఫోన్లు కానీ ఎటువంటి తీసుకురాకూడదు. ఎగ్జామినేషన్ హాల్కి వచ్చేటటువంటి ఎవరైనా ఇన్విజిలేటర్స్ కానీ సిఎస్ డిఓలు కూడా వాళ్ళు సెల్ ఫోన్ వాడడానికి లేదు. ఓన్లీ సిఎస్ దగ్గర మాత్రమే ఒక ఫోన్ ఉంటుంది. అది అత్యవసర పరిస్థితుల్లో మాత్రం వాడడానికి మాత్రమే ఉంటుంది. ఎగ్జామినేషన్ పరిసర ప్రాంతాల్లో ఎవరు అక్కడ ఉండడానికి కూడా లేదు. ఏదైనా ఎగ్జామినేషన్ అంటే ఏదైతే సెంటర్లో ఎగ్జామినేషన్ జరుగుతుందో ఆ సెంటర్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఐడెంటిటీ కార్డు ధరించి ఉండాలి. అది అదేవిధంగా మనము జిల్లా వ్యాప్తంగా 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్ని నియమించాము. ఈ 5 ఫ్లయింగ్ స్క్వాడ్స్ మనము ఎగ్జామ్ జరిగే ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టార్ట్ అయ్యే ముందర వాళ్ళకి తెలియజేయడం జరుగుతుంది. ఆ ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఆ రూట్స్లో వెళ్ళి ఎక్కడన్నా ఏ రకమైన ఇష్యూస్ లేకుండా పరిశీలించడం జరుగుతుంది.